అవిధేయత, వారి క్రియలు, వారి తీర్పును గురించి, వారి నాశనమును గురించి, వారికి విధింపబడిన శిక్షను గురించి తెలియచేశాడు. ఈ 5వ వచనము నుండి 19 వచనాలు, దీన్ని 2 భాగాలుగా మనం విభజించుకున్నాం. 5వ వచనము నుండి 11వ వచనం వరకు కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తిహీనులైనటువంటి వారి యొక్క తీర్పు. వారు దుష్టాంతములుగా ఉన్నారు. 12వ వచనము నుంచి 19వ వచనం వరకు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి భక్తిహీనులైనటువంటి వారి యొక్క క్రియలు, వారి తీర్పు, వారి శిక్ష గురించి మనం దేవుని వాక్యములో గమనిస్తాం. ప్రియులారా, మొదటిగా 5వ వచనము నుండి 11వ వచనాల వరకు ఉన్నటువంటి విషయాలు మనం గమనించినట్లయితే, ఈ భక్తిహీనులైనటువంటి వారు, పాత నిబంధనలో ఉన్న భక్తిహీనులైనటువంటి వారు, వారి అవిధేయతను గురించి, వారి క్రియల గురించి స్పష్టంగా రాశాడు. వారు విశ్వాసులు కాదా అని మనం సంఘములో ఎలా గుర్తించాలి? వారి క్రియలను బట్టే, వారి ఫలమును బట్టే ప్రియులారా. కనుక వారి క్రియలను యోధా చక్కగా వివరించాడు. దాదాపుగా ప్రియులారా, పాత నిబంధన భక్తిహీనుల విషయంలో 7 విషయాలు మనం గమనించగలం. త్వరగా మనం ఆ విషయాలు మనం చూద్దాం ప్రియులారా. మొట్టమొదటిది 5వ వచనంలో మనం గమనిస్తాం. వారు నమ్మకపోయినందున, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. అంటే నమ్మని వారిని, ఐగుప్తు నుండి వచ్చినటువంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. ఎర్ర సముద్రంలో మునిగిపోకుండా మేఘము క్రింద ఉన్న వారిలో వీరు కూడా ఉన్నారు. బాప్తిసం పొందినట్లుగా. నిజమైన బాప్తిసమేనా? మారు మనసు రక్షణ పొందిన బాప్తిసమేనా? లేదు ప్రియులారా. పొందారంటే పొందారు. కొందరు పొందుతారు. పెళ్లి బాప్తిసం అని పెళ్లి సమయానికే బాప్తిసం పొందేవారు ఉన్నారు. తల్లిదండ్రులు బలవంతం చేశారని బాప్తిసం పొందేవారు ఉన్నారు. ఏదో ఆలోచనలకు లోబడి బాప్తిసం పొందేవారు ఉన్నారు ప్రియులారా. మేఘము క్రింద నడిచిపోయిన వారే రక్షణ పొందినట్టే ఉన్నారు, కానీ వారు రక్షించబడిన వారు కాదు. వారు ప్రభువును నమ్మిన వారు కాదు. అందుకే వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను అని చెప్పబడుతూ ఉన్నది దేవుని వాక్యం. ఓ ప్రియ సహోదరుడా, సంఘములో రక్షించబడ్డట్టే ఉన్నావు, కానీ రక్షణ లేదు, విశ్వాసము లేదు, దేవుని భయము లేదు. నీ గతి ఏంటి? తరువాత నాశనము చేసనని చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సరిచేసుకో. అదుగో గారడి సీమోను వలె ప్రభు దగ్గర ఆశించి ప్రభువుని వెంబడించిన వాడవేమో, సమయముండగానే ప్రభు రాకడకు, మరణానికి సమయం ఉండగానే మారు మనసు పొందడం ఎంత శ్రేష్టం. ఇవి నీ కొరకే. దేవుని వాక్యం అంటే చెవులు మూసుకుంటున్నారండి ఈ రోజుల్లో. మంచి విషయాలు అంటే ఏంటి? ఆదరణకరమైనవి ఉంటాయి, కానీ ఇవి ఆశీర్వాదకరమైనవండి. దిద్దుబాటు అసహ్యం కాకూడదు. వారు నమ్మని వారు అని మనం చూస్తున్నాం.
రెండవదిగా, ప్రధానత్వము నిలుపుకొనని వారు వారి నివాస స్థలములను విడిచిపెట్టారంట. దేవుని దూతలు. దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పది! ఓ మానవుని గురించి చెప్పబడుతూ కీర్తనల గ్రంథంలో దేవుని దూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేశారని చెప్పబడింది. దేవుని దూతలకు ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పది ప్రియులారా! వేవేల దూతలు ఆయన కీర్తించి ఆరాధించవలసినటువంటి వారు, ఘనపరచవలసినటువంటి వారు. వారి నివాస స్థలములను విడిచి ఓ నిత్య అగ్ని పాలు కాలు అవుటకై ప్రియులారా బంధింపబడి ఉన్నారు. తీర్పులోనికి రావడానికి బంధకాల్లో ఉన్నారు. వారు అనుకున్నారు, ఇది విడిచిపెడితే ఇంకా ఏదో భాగ్యము పొందుతాం అనుకున్నారు. కానీ ప్రియులారా, ఉన్నతమైన స్థానాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయారు? నిత్య పాశములతో బంధింపబడి ఉన్నారని రాయబడి ఉంది. పడిపోయిన దూతలు ప్రియులారా వారి నివాస స్థలములను విడిచి, ప్రియ సహోదరుడా, నీ విశ్వాసము, నీ భక్తి అధికారము కొరక, ధనము కొరక, పేరు కొరక, ప్రతిష్టత కొరక, ప్రభువు ఇచ్చే స్థానము కొరక, పరలోక భాగ్యము కొరక ఆలోచించు. సమయం ఉంది. సొదొమ గొమొర్రా పట్టణం వారి గురించి చెప్తున్నాడు 3వ వచనంలో. 3వ విషయం 7వ వచనం. వారు వ్యభిచారము చేయొచ్చు. ఎలా ఉన్నారంట? పర శరీరానుసారులుగా. ఓ ప్రియులారా, పర శరీరానుసారులుగా ఉన్నారంట. ఈ విషయం చదువుతున్నప్పుడు రోమాపత్రిక 1వ అధ్యాయం 32వ వచనం జ్ఞాపకం వస్తూ ఉంది. పత్రికలో ఉన్నట్టు ఇట్టి కార్యమును అభ్యసించువారు మరణమునకు తగిన వారంట. పర శరీరానుసారులు, వ్యభిచారము, పాపము చేయొచ్చు సమర్థించుకుంటున్నారు. బలహీనులో బ్రదర్, నీవెప్పుడు బలవంతుడు అయ్యేది? తిమోతికి పౌలు గారు రాస్తున్న మాటలు. తిమోతి, ఆ కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అన్నాడు. ప్రియ సహోదరుడా, నీవెప్పుడు బలవంతుడు అయ్యేది? ఓడిపోతూనే ఉన్నావు, బలహీనతలోనే ఉన్నావు, దేవునికి దూరం అయ్యావు. రోమాపత్రిక 1:32 ఇట్టి కార్యమును అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధి వారు బాగుగా ఎరిగి ఉండి. సోదరుడా, వాక్యం ఎరిగిన వాడు కాదా నువ్వు? దేవుని న్యాయ విధుల గురించి నీకు తెలియదా? ఎన్ని సంవత్సరాలు దేవుని సంఘంలో ఉన్నావు? బాగుగా ఎరిగిన వారుగా ఉన్నారు. దేవుని న్యాయ విధి బాగుగా ఎరిగి ఉండి ఏం చేస్తున్నారు? వాటిని చేయుచున్నారంట. చేయడమే కాదు, ఇది ఇంకా ఘోరమైంది. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించుచు ఉండే వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.
వాటిని అభ్యసించే వారితో, పోనీలే పర్వాలేదులే, చర్చికి రాకపోతే ఒకరు తగ్గిపోతారు కదా, మందిరానికి రాకపోతే సంఖ్య తగ్గిపోతుందని అనేక విషయాల్లో సమ్మతిస్తున్నారంట ప్రియులారా. వారి క్రియలను గురించి తెలియచేస్తున్నాడు. యోధా భారముతో ఈ మాటలు రాశాడు ప్రియులారా. 4వదిగా చెప్పబడుతుంది 8వ వచనంలో, అటువలే వీరు కలలు కనుచు, కలలు కంటున్నారు. వీరు దేవుని వాక్యం మీద ఆధారపడేవారు కాదంట. బ్రదర్, నాకు కల వచ్చింది బ్రదర్. అమ్మా, దేవుని చిత్తం కాదు కదా అది చేయడము. అయ్యా, దేవుని చిత్తం కాదు కదా అది చేయడము. లేదు, దేవుడు నాకు రాత్రి కలలో చెప్పాడు. మరి దేవుని వాక్యం ఏమైంది? దేవుని వాక్యం ఏమైపోయింది? దేవుని వాక్యము చదువుతున్నావా? దేవుని వాక్యములో రాయబడినటువంటి విధులను చదువుతున్నావా? పేతురు పత్రికలో చెప్పాడు, అమ్మాయ్య, వాక్యమును గుర్తించలేదా? కలలు గనుచున్నావా? భక్తిహీనులు కలలపైన ఆధారపడేవారు, విశ్వాస భ్రష్టులు అని యోధా పత్రికలో తేటగా వారి క్రియలను గురించి చెప్తూ ఉన్నాడు ప్రియులారా. ఎంత భక్తులు కలలు వస్తున్నాయని. నువ్వు భక్తి పరుడివే కావచ్చు, కానీ దేవుని లేఖనం ఏమి చెప్తుంది? దానిని నువ్వు నిరర్ధకం చేస్తావా? దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చే బాధ్యత నీ మీద లేదా? దాని మీద లక్ష్యం ఉంచిన ఎడల నీకు మేలు అన్నాడు కదా. వాక్యాన్ని నమ్ముకుంటే నీకు మేలుగా? వాక్యమును ధ్యానిస్తే దేవుడు నీతో సూటిగా మాట్లాడడా? వాక్యము చదివే సమయము లేక, వాక్యము చదివే మనస్సు లేక, వాక్యము దగ్గర గడిపేటటువంటి ఆ మనస్సు లేక కలలను కంటున్నావా? కలల ప్రకారం నడుస్తున్నావా? వారు కలలను కనుచు వారి క్రియలు ఎంత సుస్పష్టంగా రాశాడు. శరీరాలను అపవిత్రపరుచుకొనుచు. 6వ విషయం, ప్రభుత్వమును అనగా దేవుని సార్వభౌమాధికారమును తిరస్కరించేవారు, ప్రభుత్వములను తిరస్కరించేవారు. ఈ ఆజ్ఞ, ఈ కట్టడలు నాకు వద్దు. దేవుని సంఘం ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక విధి ఉంది. నో, తిరస్కారం ప్రియులారా. వారు తిరస్కరించేవారుగా ఉన్నారు. దేవుని అధికారము క్రింద ఉండుటకు ఒప్పుకునేవారు కాదు వారు. దేవుని వాక్యంలో చెప్పబడుతుంది 7వ విషయం, మహాత్ములను దూషించేవారంట ప్రియులారా. మహాత్ములను దూషించేవారు. అవును ప్రియులారా, దేవుణ్ణి దూషించేవారు, ప్రవక్తలను దూషించేవారు, భక్తులైన వారిని దూషించేవారు ప్రియులారా. ఏమని చెప్పబడుతుంది? దేవుని యొక్క వాక్యములో మహాత్ములను దూషిస్తున్నారు వీరు. మోషే గురించి చక్కగా చెప్పబడింది 9వ వచనములో. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి
తీర్పు తీర్చక తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. అంతేనండి. దూషించి తీర్పు తీర్చ తెగింపలేదు. ఎవరు? ప్రధాన దూత అయిన మిఖాయేలు తీర్పు తీర్చి తెగింపలేదు. భక్తులైన వారిని దూషిస్తున్నారు నోటికి వచ్చినట్లుగా. ఇది భక్తియా? ఇదే భక్తియా? నోటికి కళ్ళెము పెట్టుకోవాలనుకున్నటువంటి యాకోబు బోధ ఏమైంది? యోబు గ్రంథములో ఎన్నిసార్లు బోధ చేసుంటాం మనం. యోబు భార్య ఏమండి, దేవుణ్ణి దూషించి మరణం కమ్మన్నది. దేవుణ్ణి దూషించేవారు ఉన్నారు ప్రియులారా. మహాత్ములను దూషిస్తారు. సరిచేసుకుందాం ఈ విషయాలు మనం. పాత నిబంధనలో వీరు క్రియలు ప్రియులారా, వారి క్రియలు, వారి శిక్ష, వారు తీర్పు పొందినట్లుగా, అగ్నిపాలైనట్లుగా మనం చూస్తున్నాం. ఒక చక్కని విషయం మనం గమనిద్దాం ప్రియులారా. సొదొమ గొమొర్రాల నాశనం విషయంలో 7వ వచనములో ఇలా చెప్తున్నాడు. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలెనే వ్యభిచారము చేయొచ్చు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. వారు అనుభవించే అయిపోయింది కదండి. పాస్ట్ ప్రజెంట్లో చెప్తున్నాడు. నిత్యాగ్ని దండన అనుభవించుచు ఇంకా అనుభవిస్తున్నారంట. ఆ వేడి, శిక్ష వచ్చింది, శ్రమ వచ్చింది, సొదొమ కాలిపోయింది, బూడిదైపోయింది. ఆ సొదొమ శిక్షలో కాలిపోయారు, బాధపడ్డారు. అంత మట్టుకే బాధపడ్డారా? బాధపడుతూ ఉన్నారా? ఇప్పటితో పోయేది కాదు ప్రియులారా. అగ్ని ఆరదు, ప్రాణం పోదు అన్నాడు. ప్రియులారా, ఇటువంటి క్రియలు సంఘములో ఉండకూడదు. ఇటువంటి క్రియలకి సమ్మతింపకూడదు. ఇటువంటి క్రియలు చేసేవారిని గమనించి నిజంగా ప్రభువును వెంబడించేవారు ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి.